హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా సింపుల్ గా కాబోలి చనా కర్రీ ఇంట్లో ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీకోసం వస్తూనే ఉంటాయి. ఈ కాబోలి చనా కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల సన్నని తరుగు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు 3 మీడియం సైజ్ టమాటోల్ని ప్యూరీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గుతుండగానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే నేను ఇక్కడ 1 టీ స్పూన్ కాబోలి సనా మసాలా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఈ ప్లేస్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మనం ప్యూరీ చేసుకున్న టమాటో పేస్ట్ మొత్తాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టమాటో ప్యూరీకి ఎప్పుడు పండు టమాటాలే వాడాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇలా మగ్గుతుండగానే నేను ముందుగానే ప్రెషర్ కుక్కర్లో శనగలు ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఈ శనగలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ గ్రేవీ బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి. కాబోలి చనా కర్రీ చేయడం చాలా ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి సైడ్గా మనం చపాతీ కానీ, నాన్ కానీ, రోటీ కానీ ఏదైనా సరే కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్, నేను 1 గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసి ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ శనగలు ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒకసారి ఇలా కలిపి కొంచెం గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొద్దిగా కసూరి మేతిని జల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే సింపుల్గా టేస్టీగా కాబోలి చనా కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరు చపాతీకైనా, నాన్కైనా, రోటీకైనా, లేదు అంటే పరోటాకైనా, పూరీకైనా, దేనికైనా ఈ కర్రీ సైడ్గా కాంబినేషన్ చాలా బాగుంటుంది. కంపల్సరీ మస్ట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అప్పటి వరకు బాయ్.